హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగ్ అయితే ఇంట్లో అయితే పూజ చేశాను. మాకు నార్మల్ డైలీ పూజ ఉంది, ఇలా వ్రతం ఏం చేసుకోకూడదు. సో నైవేద్యంగా బియ్యం పాయసం అయితే చేశాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే రక్షాబంధన్. సో చిట్టితల్లి, నేను, మా హస్బెండ్ ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాం. వెదర్ అయితే ఫుల్ కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా మా కీర్తిక అయితే బైక్లో ఫ్రంట్లో కూర్చొని అయితే ఈ లాంగ్ జర్నీ అయితే చేసిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసింది. తనకైతే బైక్ దిగడానికి అసలు నచ్చుకోవట్లేదు. అది షాకు ఫుల్గా. మా నాన్న అంటే మా చిట్టుతల్లికి చాలా ఇష్టం. ఇప్పటి వరకు మాతో వచ్చి ఇప్పుడు మా హస్బెండ్ పిలిస్తే వెళ్ళట్లేదు. చూడండి, అక్కడికి వచ్చాక అక్కడ పిల్ల అయిపోద్ది, మా దగ్గర ఉంటే మాతోనే ఉంటుంది. తను ఇలాంటి ప్లాన్లు వేస్తుంది. ఇంకా మేము వచ్చేటప్పటికి ఇలా మా అమ్మ అయితే అందరి ఇంటికి వెళ్ళి పలదనాలు అందుకొని వచ్చిందన్నమాట. నేను అందుకే స్టార్ట్ చేశాను. రాకేష్ రెడీగా ఉన్నాను. స్పెషల్ రాఖీ కస్టమైజ్ చేయించాం నేనే. ఏయ్ కిర్తి ఇంకా మా చెల్లి హైదరాబాద్లో ఉంది కదా, తను ఎలా రాలేదు కదా, తన తరఫున ఈ రాఖీ కట్టేస్తున్నాను. కానీ డబ్బులు అయితే ఇద్దరికి ఇవ్వాలి కనీసం, సరేనా? తనకి ఆన్లైన్లో పంపించేస్తే నాకు ఇచ్చేస్తే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిత్తల్లి కూడా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది. కానీ తను కట్టడానికి తమ్ముడు అన్నయ్య లేదు. This is my Rakhi. right hand करता left hand करता Rakhi right hand left hand right hand ఇది ఎలా కడుతుందో ఆగు కనిపిస్తుందా క్లియర్గా? తిప్పుతా చెల్లి, ఇది నీ రాఖీ. కట్టేసి బాగుంది రాఖీ. అమ్మ, నువ్వు ఎవరికి కడతావురా? ఫస్ట్ బొట్టు పెట్టావా? రాల్సి తలవది స్వీట్ ముక్కు బొట్టు పెట్టి ఫస్ట్ పెట్టావు కదా. ఏ తిన్నోడే తగ్గుతుంది. చిట్టలు చిన్న మొక్క పెట్టండి. ఏదైనా కొట్టిసినట్టే పెడతాడు. బాగుందా? గొప్ప ఇష్టము. ఆర్టించాలో ఇప్పుడే కొత్తగా జిఐట్లో జాయిన్ అయ్యాం. బాగా చదువుకొని చేసి
అప్పుడు ప్లేట్లో కట్టలు వేసి పెట్టాలి. కట్టలు ఇప్పుడు ఒక రెండు ముందే కాడుతున్నాను. అప్పుడు ఇంత కట్టలు పెట్టాలి కదా కదమ్మా. ఇప్పుడు వచ్చింది మొక్కలు. చూడు జిక్కలే మామ చూడు ముక్కు. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ఆవిడ కడతావా ఆవిడ రాగి కడతావా ఫార్మాలిటీస్ ఎటు ఉన్నాయా? డబ్బులు ఇంకా అయిపోయి ఇది ప్లేట్లు వేయాలి కదా డబ్బులు. ఇలా ఉంది కదా. పర్స్ వేసిరా అలాగే వేసిరా 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 కలిసి వేసిరా ఏయ్, వేయరా పర్సు. అలాగే వేయిరా. డబ్బులు వేస్తున్నాడు మా అమ్మ డిస్టర్బ్ చేయకూడదు. ఉంచడానికి. తీసుకో. అమ్మో ఎంత డబ్బులు వేసాడో మా తమ్ముడు. ఇప్పుడే ఇంత వేస్తే జాబ్ వస్తుంది ఎన్ని కట్టేస్తామా. ఇంకా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేసి నేనైతే మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి స్టార్ట్ అయ్యాను. అక్కడ మా అన్నయ్య అయితే లేరు, అందుకే అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ మా తమ్ముడికి రాఖీ కట్టడానికి. ఇంకా మా చెల్లి లేదు కదా, మా చెల్లి తరపున నా తరపున నేనే కట్టేస్తాను, ఎందుకంటే తను దూరంగా ఉంది రాలేదు. ఇంకా బైక్ మీద వీడియో తీయకూడదని తెలుసు, బట్ తను స్లోగా వెళ్తున్నాడు. నేను స్పీడ్ కెమెరా పెట్టడం వల్ల మీకు స్పీడ్గా అనిపించవచ్చు. వీడియో తీసేటప్పుడు బైక్ అయితే స్లోలోనే ఉంది. ఇంకా రాఖీ వెళ్తాక ఫుడ్ దగ్గర నో. ఇప్పుడు నేను కడతావమ్మా, వీడినే ఉంటా. మండిపోతుంది అలాగే. జుట్టు తప్ప నీ ముఖం కనబడుతుంది. ఇటు చూడండి ఇటు చూడండి. చూడు కీర్తి తీరా ఎవరు ఈ తాత ఇది ఇప్పుడు నువ్వెయ్యు అదే బియ్యం ఎక్కువ లేవురా. అరే అది చూస్తుంది, అది ఎదురు చూస్తుందిరా. టెక్నాలజీ
రాఖీ కట్టినందుకు మంచి సైకిల్ కొనేసి ఇచ్చాడు. నేను కూడా కట్టాను. నేను సైకిల్ అడుగుతున్నాను. ఇస్తావా? ఇస్తా. ఇక్కడ కొన అన్నాను, ఇక్కడ నుంచి తొప్పుకొని వెళ్ళాను. అక్కడ కొన్నాను. నేను తప్పు చెప్తాను. తను కట్టినందుకు సైకిల్ కొనేసి ఇచ్చాను. నేను రాఖీ కట్టాను. నాకు సైకిల్ కావాలి. అయితే ఈ ఏజ్లో సైకిల్ తప్పితే బాగోదు, నాకు స్కూటీ కావాలి. సరే కొనేద్దాం. కలర్ చెప్పాలా? గ్రే కలర్. గ్రే వద్దురా, ఈసారి వైట్ కొనాలనిపిస్తుంది. ఇదే సాక్ష్యం, ఈ వీడియోనే సాక్ష్యం. నాకు అక్కడ స్కూటీ వైట్ కలర్ కొంటా అన్నాడు. ఇక్కడ ఈ మేడం కూడా సాక్ష్యం ఉంది, చెప్తుంది. తర్వాత లేదు అంటే చెప్పేస్తుంది. ఏంటి ఎప్పుడు కట్టాలి? లేదు లేదు జోసనా మోడల్ స్కిన్ బొకేజ్. మా చెల్లి హైదరాబాద్లో ఉంది కదా, తన వంతుగా నేను కట్టేస్తాను. చూసాను నీ వంతుగా అందరికి కట్టేస్తాను. అడిగేసాను. పాలా సిరి సే హాయ్. హాయ్ చెప్పు. ఇది బట్ ఇదే సిస్టర్కి ఇచ్చింది. సిస్టర్ వచ్చేసి ఆవు. నాకు కూడా కావాలి కావాలి. చాలా 7,000 పడ్డది గైస్. 7,000. అంతే. నేను ఇది నా సైకిల్. నేనైతే పైసా జమ చేసి కొన్నా. సార్ ఇప్పుడైతే మనం వెళ్దాం ఏసీ లోపలికి. నేను అందరూ చూపించాను, పరువు పోయింది. అది అందరింటికి ఫోటోలు తీసి వదలేదు. ఏ వాట్ ఆర్ యు? మా అన్నయ్య మార్నింగ్ లేకుండా ఇప్పుడు వచ్చాడు. సో ఇప్పుడు వెళ్ళి కట్టేసి వస్తాను. సామ్రాజ్యానికి లేని బహుళం లేని మహారాణిని